ట్రంప్ హయాంలోని ఇలా షట్ డౌన్ అవ్వడం ఇది మూడోసారి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ట్రంప్ హయాంలోనే 3 సార్లు గవర్నమెంట్ షట్ అయింది. మొత్తం అమెరికా చరిత్రలోనే 15 సార్లు షట్ డౌన్ అయితే అందులో 3 సార్లు ట్రంప్ హయాంలోనే అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతము గవర్నమెంట్ నడవడానికి ఏవైతే బిల్లులు కావాలో, నిధుల బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి సెనేట్లో పాస్ అవ్వలేదు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఒక నిర్ణయానికి రాలేకపోయారు, ఒక అంగీకారానికి రాలేకపోయారు. దానివలన మొత్తం గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. దానివల్ల ఇక్కడ చాలా ఆఫీసులు పనిచేయట్లేదు. ఫెడరల్ ఆఫీసులు అన్నీ మొత్తం మూతపడిపోయాయి. ఇంకా చాలామంది ఉద్యోగులకి జీతాలు లేకుండా అయిపోతున్నారు. ఇక్కడ ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారము ఈ షట్ డౌన్ వలన వారానికి $15 బిలియన్ నష్టం వస్తుంది అమెరికాకి. అదే ఇది ఒక నెల రోజులు కొనసాగితే దాదాపు 8 లక్షల మంది దాకా ఉద్యోగాలు కోల్పోతారు. 8 లక్షల మందికి జీతాలు రావు ఒక నెల ఇది గనక సాగితే.